అప్పుడప్పుడు కొన్ని వింతలు చూస్తే ఏందయ్యా ఇది ఏడ చూడలే అనిపిస్తది. కానీ పబ్లిక్ దాన్ని ఆడికి ఆపరు. లోకం మొత్తం ఈ ముచ్చట గురించే మాట్లాడుకోవాలి అన్నట్టు షేర్ల మీద షేర్లు చేస్తూనే ఉంటారు. ఇగో గిది కూడా గసొంటి ముచ్చట్నే. కానీ జర నిజంగానే వింత అనిపిస్తది గిది చూస్తే. కావాలంటే మీరే చూసి చెప్పుర్రి అది వింతనో కాదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు భూమి మీద అప్పుడప్పుడు ఆడాడ కొన్ని వింతలు కానొస్తూనే ఉన్నాయి. కానీ గీ వింతనైతే అందరు అవాక్కై నోరు తెరిచేటట్టే ఉందిగా. చెట్టుకెళ్లి కళ్ళు గారుతుంది. దాంట్లో ఏముంది అని అలుగున్న నోరు జారకుర్రి. ఇంతకు మొదలు అదేం చెట్టో సక్కగా చూడుర్రి. మామూలుగానైతే ఈత చెట్లకో తాటి చెట్లకో కళ్ళు వారుతుంది. కానీ గిడ యాప చెట్టుకు కళ్ళు వస్తుందిగా. గద్వాల జిల్లా చాగదోన ఊర్లున్న ఓ యాప చెట్టుకెళ్లి నిజంగా వింత లెక్కనే గిట్ల కళ్ళు గారుతుంది. మళ్ళీగా ముచ్చటేరకైతే పబ్లిక్ ఆగుతారు. కొబ్బరికాయలు పట్టుకొని వచ్చి పూజలు చేసి మొక్కుతురు ఆ చెట్టును. చుట్టుపడుతున్న ఊర్లకెళ్లి జాతరకు వచ్చినట్టే వచ్చి గి వింతను చూసిపోతురు జనాలంతా. నిజంగానే ఇది బ్రహ్మంగారు చెప్పిన సొంటి వింతనే అంటారా? మరి ఆ చెట్టు కళ్ళు తీయగుంటదా లేకుంటే చెట్టుకున్న షేర్ ఉంటదా అని ఇంకొందరికి డౌట్ అనుమానాలు వస్తున్నాయట. యాప చెట్టుకి 5 రోజులు ఉంటే కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదూరికి పక్కలే ఉంటుంది దొడ్డి వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంది ఎందుకు ఇట్లా కారుతుంది అనేది, మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చెట్టు కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది. ఇక శెల్కల పొంటి ఏ పంట వేసినా గింజ చేతికి రాకుండా పోతం చేసే కోతులు శెల్కల పొంటి ఉంటే ఉన్నాయి గాని ఊళ్ళ పొంట అయితే వస్తలేవుగా అనుకుంటే ఇటు దిక్కు కూడా మళ్ళీ ఇండ్లల్లో పడి ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఊళ్ళో ఇంటి నుండి అడుగు బయట పెడదామంటే పానం అరిచేతిలో పెట్టుకొని అడిగేయాల్సి వస్తుంది. ఎటు నుంచి ఏమొస్తాయో ఎప్పుడు మీద పడతాయో అనిపిస్తుంది. అట్లనే గీడ కూడా పడి ఎంత పని చేసినాయో చూడురి. చేన్లల్లా కందులు పెసర్లు శనగ గిట్ల ఏ పంట వేసుకున్నా కూడా గింజ చేతికి రాకుండా పోతం చేస్తుంటాయి కోతులు. సరే తాలో తౌడో తినుకుంటే శెల్కలలో పొంటే ఉంటున్నాయిగా అనుకునే లోపలనే ఊళ్ళ దిక్కు మళ్ళీ పబ్లిక్ ను ఆగమాగం చేస్తున్నాయి. ఇంటి మీద పడితే చాలు ఇళ్లను గుల్ల చేసేదాకా ఇడిచిపెడతానే లేవు. సూర్యాపేట జిల్లా నూతన్ కల్లా భగత్ సింగ్ ఆడకట్టులా గిట్ల వానర సైన్యం అంతా ఈ రంగం చేసినాయట. ఒకటి కాదు రెండు కాదు ఇట్లా 100కు మీదనే కోతులు వాళ్ళ చుట్టాలు దోస్తులు దూరం చుట్టాలు అందరు నేసుకొని వచ్చి ఒకటేసారి ఇంటి మీద పడి ఏదో పాలి పంచాది ఉన్నట్టే ఆగం చేస్తుండే వరకల్లా ఆడకట్టోళ్ళంతా ఇండ్లకి పోయి దర్వాజాల దగ్గర వేసుకున్నారు. మరేదో ఇవి తాన పైసలు తీసుకొని ఎగ్గొట్టినట్టు ఇవిటి సొంత జాగల్ని వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ చేయించుకున్నట్టు ఇంటోళ్ళ మీద గింతగనం పాగెందుకు పెట్టుకునేయో తెలుస్తలేదు. మళ్ళా 5-10 నిమిషాలు కాదు ఏం తక్కువ 2 గంటల సేపు రెచ్చిపోయి ఇచ్చి పడేసినాయి ఇట్లా. ఇన్ని కోతులు గంటసేపు సతాయించే వరకల్లా భయమై ధైర్యం కోసం హనుమాన్ దండకం చదువుకున్నారు కావచ్చా ఇంటోళ్ళంతా. ఏదన్నా చేసి ఈ కోతుల తిప్పలు తప్పియురు సార్లు మీకు దండం పెడతాం అని అక్కడోళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఒకటే తిరగబతిలాడిరట. మరి వాళ్ళన్నా పబ్లిక్ వీటి గోసలు లేకుండా చేస్తారో ఏమో మరి చూడాలి.